ఏఆర్ భక్తి ఛానల్ కు మీ అందరికీ స్వాగతం. ధ్వజస్తంభం ప్రతి హిందూ దేవాలయం ముందు ఈ ధ్వజస్తంభం అనేది మనం చూస్తూనే ఉంటాం. దేవాలయానికి వెళ్లే ముందుగా ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే గర్భగుడిలో ఉన్న దేవతామూర్తిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. అసలు ధ్వజస్తంభం అనేది ఎలా వచ్చింది అనే విషయం మీకు తెలుసా? దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు జరిగిన ఈ ప్రాణ నష్టానికి దీనన్నిటికీ పశ్చాత్తాపంగా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, అశ్వమేధ యాగం చేయి బావా, అశ్వమేధ యాగం చేస్తే ఈ అన్నిటికీ నీకు పశ్చాత్తాపం దొరుకుతుంది, నీకు పాప నిష్కృతి అనేది కలుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. వెంటనే ధర్మరాజు అశ్వమేధ యాగం చేయాలని అనుకుంటాడు. మంచి ముహూర్తం చూసుకొని అశ్వమేధ యాగం తలపెడతాడు. ఇక ఆ అశ్వమేధ యాగంలో అశ్వం ఏ రాజ్యాలకైతే వెళ్తుంటదో ఆ రాజ్యాలన్నీ కూడా పురువంశానికి సామంత రాజ్యాలుగా ఒప్పుకున్నాయని అర్థం. అలా ఆ అశ్వం వెళ్తూ ఉంటుంది. ఎన్నో రాజ్యాలు కూడా ధర్మరాజుని రాజుగా అంగీకరించి సామంత రాజ్యాలుగా ఉండడానికి ఇష్టపడతాయి. అలా ఏదో 1-2 రాజ్యాలు తప్ప మిగతా రాజ్యాలన్నీ కూడా ధర్మరాజు సామంతత్వాన్ని అంగీకరిస్తాయి. అలా అంగీకరించని 1-2 రాజ్యాల్లో రాజులు ధర్మరాజుకు దగ్గర యుద్ధం చేస్తారు. అంటే అలా అంగీకరించని రాజులు ఏం చేస్తారంటే ఆ అశ్వాన్ని కట్టేస్తారు. కట్టి వేసిన సమయంలో అక్కడ అశ్వం ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు ధర్మరాజుకి ఇంకా మిగతా పాండవులకు తెలుస్తుంది, వీళ్ళు నన్ను రాజుగా అంగీకరించట్లేదు, నా దగ్గర సామంత రాజుగా ఉండడానికి ఇష్టపడట్లేదు అని. ఆ సమయంలో వాళ్ళకి ఇక పాండవులకు మధ్య యుద్ధం జరుగుద్ది. అలా జరిగిన ప్రతి యుద్ధంలో కూడా పాండవులే గెలుస్తూ వస్తూ ఉన్నారు. ఇక అలా కట్టివేసిన అశ్వాన్ని కట్టివేసిన రాజులందరూ ఓడిపోవడం వల్ల వీళ్ళ దగ్గర సామంత రాజులుగా ఉండిపోవడం అనేది జరుగుతుంది. అలా అశ్వమేధ యాగంలో పాండవులకి ఎక్కడా కూడా ఓటమి అనేదే లేకుండా అశ్వం అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా ఒక చోట మణిపుర రాజ్యం అనే ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలోకి అశ్వం ప్రవేశిస్తుంది. అక్కడ ఆ సమయంలో ఆ రాజ్యాన్ని పరిపాలించేది తామ్రధ్వజుడు. అయితే ఈ తామ్రధ్వజుడి తండ్రి పేరు మకరధ్వజుడు. ఇతను ముందు మణిపుర రాజ్యానికి రాజు. తామ్రధ్వజుడు కంటే ముందు మకరధ్వజుడు ఈ మణిపుర రాజ్యానికి రాజు. అతడు రాజ్యాన్ని ఎంతో బాగా పరిపాలిస్తూ ఉంటాడు. మకరధ్వజుడు శ్రీకృష్ణుడి భక్తుడు. అతని కుమారుడైన తామ్రధ్వజుడు కూడా శ్రీకృష్ణుడి భక్తుడే. వీళ్ళిద్దరూ కూడా ముందు మకరధ్వజుడు మణిపుర రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో కూడా మణిపుర రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలిస్తాడు. రాజు అంటే ప్రజలకు సేవకుడు అన్నట్లు వాళ్ళకి ఏం కావాలన్నా కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు. తండ్రి పరంపరనే కొనసాగిస్తూ తామ్రధ్వజుడు కూడా రాజ్యాన్ని అలాగే పరిపాలిస్తూ ఉంటాడు. అలా తామ్రధ్వజుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ అశ్వం అనేది మణిపుర రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ అశ్వాన్ని తామ్రధ్వజుడు కట్టివేస్తాడు. అయితే తామ్రధ్వజుడు ధర్మరాజు యొక్క రాజ్య పరిపాలన అంటే ధర్మరాజు వాళ్ళకి రాజుగా ఉండడాన్ని వ్యతిరేకించడం కోసం దాన్ని కట్టివేయలేదు. ఒక రాజు అనేవాడు ఖచ్చితంగా యుద్ధం చేయాలి, ఓటమిని అంగీకరించొద్దు అనే విధంగా దాన్ని యాగాశ్వాన్ని వాళ్ళ రాజ్యంలోకి వచ్చినప్పుడు కట్టివేస్తాడు. కానీ ధర్మరాజు మీద నమ్మకం లేక, ధర్మరాజు ధర్మ పరిపాలన మీద నమ్మకం లేక యాగాశ్వాన్ని కట్టివేయడం అనేది జరగదు. ఇక యాగాశ్వం అనేది తామ్రధ్వజుడు కట్టివేశాడు మణిపుర రాజ్యంలో అని తెలిసిన తర్వాత ధర్మరాజు పాండవులు అందరు కలిసి వాళ్ళకున్న సైన్యాన్ని అంతటిని కూడా మణిపుర రాజ్యానికి పంపిస్తారు. ఎందుకంటే మణిపుర రాజ్య సైన్యం పాండవుల సైన్యంతో సమానంగా ఉంటుంది కాబట్టి మొత్తం సైన్యాన్ని పంపిస్తే గాని తామ్రధ్వజుడి మీద గెలవలేమనే ఉద్దేశంతో వాళ్ళు పంపిస్తారు. అయినా సరే మొత్తం సైన్యం పోతుంది, పాండవులు కూడా వెళ్తారు యుద్ధానికి. అయినా సరే తామ్రధ్వజుడిని గెలవలేకపోతారు. అప్పుడు ఏం చేయాలి అని పాండవులు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే పాండవులకి శ్రీకృష్ణ భగవానుడు గుర్తుకొస్తాడు. శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి, బావా ఏంటి ఇలా నువ్వు చెప్పినట్లే కదా మేము ఈ అశ్వమేధ యాగాన్ని అనేది మొదలు పెట్టాం, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పటిదాకా ఓటమి అనేదే లేదు మాకు, కానీ ఈ మణిపుర రాజ్యంలో తామ్రధ్వజుడి చేతిలో మేము ఓడిపోయేలాగున్నాం, ఒకసారి పోయి ఓటమికి గురైనాం, కానీ మా యాగాశ్వం అక్కడే ఉంది, ఇప్పుడు మేము ఓటమిని అంగీకరించాలా బావా అని అడిగినప్పుడు దానికి శ్రీకృష్ణ భగవానుడు, మకరధ్వజుడు అతని కుమారుడైన తామ్రధ్వజుడు ఇద్దరు కూడా నా భక్తులు, వాళ్ళకి ఓటమి అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటారు. ఆ ధర్మ పరిపాలన దగ్గర నేనుంటాను. ఇక మీకంటే నాకు వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం, నేను ఎక్కడుంటే అక్కడ ఓటమి ఉండదు బావా అని చెప్తాడు. దీనికి పరిష్కారం ఏంటి బావా అని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు నేను పరిష్కారం చెప్తా అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుని తన వెంట తీసుకొని మణిపుర రాజ్యానికి పయనమవుతాడు. మణిపుర రాజ్యానికి వెళ్లే సమయంలో
ధర్మరాజు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా వాళ్ళ వేషాల్ని మార్చుకొని బ్రాహ్మణ వేషంలో మణిపుర రాజ్యానికి వెళ్తారు. మణిపుర రాజ్యానికి వెళ్లి తామ్రధ్వజుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు తామ్రధ్వజుడు బ్రాహ్మణోత్తములను ఇద్దరిని చూడగానే వాళ్ళల్లోంచి ఏదో ఒక ప్రకాశం వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని కూడా ఆసనం వేసి కూర్చోమని చెప్పి వాళ్ళకి సపర్యలు చేయాలి అని అనుకుంటాడు. కానీ వెంటనే బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు, నీ సపర్యలు మాకేమొద్దు, మేము అసలు ఈ రాజ్యానికి ఎందుకు వచ్చామో తెలుసా? నువ్వు పెట్టే తిండి కోసమో, నువ్వు చేసే సపర్యల కోసమో, అతిథి మర్యాదల కోసమో రాలేదు. ఇతడి కొడుకుని మేము అరణ్యం గుండా వస్తున్న సమయంలో ఒక పులి పట్టుకుంది. ఆ పులిని ఇతడి కొడుకుని ఇతడికి ఇవ్వమని అడిగిన సమయంలో ఆ పులి ఇవ్వకుండా మాకు తామ్రధ్వజుడి సగం శరీర భాగాన్ని తీసుకొని వస్తే ఇస్తామని చెప్పింది. అందుకే నేను మా బావ ఇద్దరం కలిసి నీ దగ్గరికి వచ్చాం. మా బావ కొడుకును మాకు ఇప్పించగలవా అని తామ్రధ్వజుడిని శ్రీకృష్ణుడు హూంకరించినట్లు అడుగుతాడు. వెంటనే తామ్రధ్వజుడు దానికి ఆనందంగా అంగీకరించి, నా సగం శరీర భాగాన్నే కదా ఆ పులి అడిగింది, నా సగం శరీర భాగం వల్ల ఆ పులికి ఆకలి తీరుద్దంటే ఖచ్చితంగా నా సగం శరీర భాగాన్ని ఇస్తాను అని చెప్పి వాళ్ళిద్దరిని ఆశీన్లై కూర్చోమని చెప్పి తన పని వాళ్ళని భటులని పిలిచి ఒక రంపం తీసుకొని వచ్చి నా శరీరాన్ని నిలువుగా 2 ముక్కలుగా చేయండి అని చెప్తాడు. వెంటనే వాళ్ళు రాజు చెప్పిన విధంగా శరీరాన్ని రంపంతో 2 ముక్కలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అతని ఎడమ కన్ను ఏడుస్తూ ఉంటుంది, కుడి కన్ను మాత్రం మామూలుగా ఉంటుంది. అది చూసిన ధర్మరాజు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నీ శరీరాన్ని సగభాగాలు చేసి ఆ పులికి ఇవ్వడం అనేది ఇష్టం లేదా? ఇష్టం లేకుండా చేసే దానం అనేది మంచిది కాదు. మాకు ఈ దానం వద్దు, ఈ దానం వల్ల వచ్చే నా కొడుకు కూడా నాకొద్దు అని చెప్పి బ్రాహ్మణ వేషంలో ఉన్న ధర్మరాజు చెప్తాడు. అది విన్న వెంటనే తామ్రధ్వజుడు, నేను దానం చేయడం కోసం నేను చనిపోతున్నాను అని చెప్పి ఏడవడం లేదు, కేవలం నా కుడి భాగానికి మాత్రమే ఈ అదృష్టం దక్కింది, నా ఎడమ శరీర భాగానికి ఈ అదృష్టం దక్కలేదు అని చెప్పి నా ఎడమ శరీర భాగం కన్నులోంచి నీళ్లు వస్తున్నాయి తప్ప నేను కావాలని ఏడవడం లేదు అని చెప్పి తామ్రధ్వజుడు చెప్తాడు. తామ్రధ్వజుడిని చూసిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు, ధర్మరాజు బ్రాహ్మణ వేషాల్లోంచి నిజ రూపాల్లోకి వస్తారు. ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తామ్రధ్వజుడిని మళ్ళీ మామూలుగా తీసుకొని వస్తాడు స్వస్థపరిచి. వెంటనే తామ్రధ్వజుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాళ్ళ మీద పడి పరిపరి విధాలుగా కీర్తిస్తూ ఉంటాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజును చూసి, ఇప్పుడు అర్థమైందా బావా, మీకంటే నేను వీళ్ళు ఎందుకు గొప్పవాళ్ళని చెప్పానో అని చెప్తాడు. దానికి ధర్మరాజు కూడా అంగీకరిస్తాడు. ఇక ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు తామ్రధ్వజుడిని ఏదైనా ఒక వరం కోరుకో తామ్రధ్వజ అన్నప్పుడు, ఎల్లవేళలా మిమ్మల్నే చూస్తూ ఉండే వరం ఇవ్వండి స్వామి అని తామ్రధ్వజుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు సంతోషంగా అంగీకరించి, నన్నే కాదు ఎల్లవేళలా ప్రతి ఒక్క దేవుణ్ణి చూస్తూ ఉండే వరం నేను నీకు ఇస్తున్నాను, అంటే ప్రతి దేవాలయం ముందు నువ్వు ధ్వజస్తంభం లాగా నిలిచిపోదుగాక అని తామ్రధ్వజుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు వరం ఇస్తాడు. ఇక అప్పటి నుంచి తామ్రధ్వజుడు ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభం లాగా వెలిసి ఉంటాడు. ముందుగా మనం లోపల ఉన్న దేవతామూర్తిని దర్శించుకోవాలంటే తామ్రధ్వజుడికి మొక్కుకున్న తర్వాతే, అంటే ధ్వజస్తంభానికి మొక్కుకున్న తర్వాతే లోపల ఉన్న దేవతామూర్తికి మొక్కుకోవాలని చెప్పి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు తామ్రధ్వజుడికి ఇచ్చిన వరం. ఇది ధ్వజస్తంభం కథ. మీలో ఎంతమందికి తెలుసు ఈ కథ? ఒకవేళ మీకు ఈ కథ గనక తెలిసి ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోలు, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ANR భక్తి ఛానల్.